హాయ్ గైస్. సో, ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి గైస్. సో, చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్‌లో చాలా మిస్టేక్ చేస్తా ఉంటారు. లైక్ డైలీ ఒక 10,000, 20,000 రావాలి. లేదంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావాలి అని చెప్పేసి చాలామంది చాలా మిస్టేక్ చేస్తుంటారు. బట్ కాకపోతే వాళ్ళు మంత్ ఎండ్‌కొచ్చేసరికి లాస్‌లోనే ఉంటారు. సో, లాస్ట్‌లోనే వాళ్ళ మంత్ ఎండ్ అనేది క్లోజ్ అవుతది. సో, అలా కాకుండా మీకు చిన్న క్యాపిటల్ అయినా సరే మీరు డిసిప్లిన్‌గా మీకు ఒక రైట్ సెటప్ ఉంటే సో, మీరు చాలా మంచి ప్రాఫిట్ తీయొచ్చు. అని మీకు చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అండ్ మీకు వెరిఫైడ్ పీఎన్ఎల్‌తో పాటు సో, చాలామంది వెరిఫైడ్ పీఎన్ఎల్ పెట్టిన తర్వాత కూడా కొంతమంది బిలీవ్ చేయరు. సో, వాళ్ళ కోసం నేను స్వయాన ఎవరైతే ఆ కోర్స్ మెంబర్ ఎవరైతే ఆ ప్రాఫిట్ తీశారో సో, తనకి కాల్ చేసి అతని ఎక్స్‌పీరియన్స్ కూడా నేను మాట్లాడతాను. సో, కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఎలాంటి లైక్ నాలెడ్జ్ కావాలన్నా లేదంటే ఎవరైనా ట్రేడింగ్ గురించి నాతో మాట్లాడాలి అనుకున్నా డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్స్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి. సో, అక్కడి నుంచి మీరు నాకు రీచ్ ఔట్ అవ్వచ్చు. అండ్ టెలిగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం. సో, ఫస్ట్ వచ్చేసి ఎవరైతే మన కోర్స్ మెంబర్ ఉన్నాడో సో, 25,000 అనుకుంటా తిను స్టార్ట్ చేసింది. సో, 25,000 క్యాపిటల్‌తో అయితే స్టార్ట్ చేశాడు. సో, 25,000 క్యాపిటల్‌తో స్టార్ట్ చేసి సో, ఈరోజు 91,000 ప్రాఫిట్‌లో ఉన్నాడు గైస్. సో, 91,000 సో, దీనికి 1 డే 2 డేస్ అయితే కాదు. సో, 2 మంత్స్ పట్టింది. ఓకేనా. చాలామంది ఏంటి అంటే 1 డేలోనే ఇంత ప్రాఫిట్ వచ్చింది, అంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్తా ఉంటారు. అలా కాదు. సో, మీకు రోజుకి ఎంతొస్తున్నాయన్నది మ్యాటర్ కాదు. చిన్న అమౌంట్ అయినా సరే మీరు మంత్ ఎండ్ వరకు కన్సిస్టెంట్‌గా తీయగలుగుతున్నారా? సో, ఒక రోజు, 2 రోజులు లాసులు పక్కన పెట్టి సో, మిగతా రోజులు మీరు కన్సిస్టెంట్‌గా 2,000 1,000 500 అయినా సరే రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా తీయగలుగుతున్నారా అన్నదే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి మీకు వెరిఫైడ్ పీఎన్ఎల్ చూపిస్తాను. అండ్ ఈ వెరిఫైడ్ పీఎన్ఎల్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. కాకుండా మీకు ఇక్కడ చూడండి. కింద మీకు వెరిఫైడ్ పీఎన్ఎల్ అతను పెట్టాడు. నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూడండి గైస్ మార్చ్ 12 నుంచి మే 15 వరకి. సో, పీఎన్ఎల్ అన్నమాట ఇది. అండ్ మీకు ప్రాఫిట్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 80,000 ప్రాఫిట్ ఉంది దీంట్లో. అండ్ దాంట్లో 11,000 ఉంది. సో, మొత్తం కలిపి 91,000 అండ్ మీకు చార్జెస్ వచ్చేసి 9,400 పడినాయి. సో, కొంచెం చార్జెస్ ఎక్కువ పడినాయనే చెప్పాలి. అండ్ మీకు ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ 70,000 అయితుంది. అండ్ ఇవంతా అతని ప్రాఫిట్ అన్నమాట. అండ్ మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. వెరిఫైడ్ పీఎన్ఎల్ లింక్ గైస్ ఇది. సో, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను తనతో మాట్లాడతాను కాల్ చేసి. సో, మాట్లాడి అతని ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అతనితోనే మాట్లాడిస్తాను. సో, కావాలనుకుంటే మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదా నన్ను రీచ్ ఔట్ అవ్వండి. అండ్ ఇప్పుడైతే మీరు ఈ కాల్ వినండి. హాయ్ బ్రో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బ్రో. అయితే మీరు పీఎన్ఎల్ షేర్ చేశారు కదా బ్రో! 91,000 అవును. అండి. అవునవును బ్రో. యాహ్! ఓకే. సో, మన దగ్గర మీరెప్పుడు జాయిన్ అయ్యారు బ్రో? అంటే కోర్స్‌లో ఎన్రోల్ అయ్యారా? ఎట్లా మీరు ఆహ్, అవును బ్రో. కోర్స్‌లో ఎన్రోల్ అయ్యా అరౌండ్ మార్చ్ 15థ్ అనుకుంటా. ఓకే. ట్రేడింగ్ స్టార్ట్ చేసింది మార్చ్ 18 ఆర్ 19 అనుకుంటా. ఓకే. అరౌండ్ 22,000తో స్టార్ట్ చేసిన బ్రో నేను క్యాపిటల్. 22,000 తోటా బ్రో? అవును. అవును బ్రో. ఓకే. సో, ఇప్పటికి మీరు 91,000 ఉంది ప్రాఫిట్. ఓవరాల్ అవునవును బ్రో. దీంట్లో ట్రేడ్ జీనీలో 80,000 ఉంది. దాంట్లో 12,000 11,000 ఉంది. అవును. అవును బ్రో. యాహ్! ఓకే. ఆహ్, ఎట్లా అనిపిచ్చింది బ్రో మీకు ఎక్స్‌పీరియన్స్? లైక్ డిసిప్లిన్‌గా చేస్తున్నారా? లేదంటే ఓవర్ ట్రేడ్ ఎక్కడైనా చేస్తున్నామా? అంటే స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ నుంచే ఓవర్ ట్రేడ్ అయితే ఎక్కడా కనిపియలే బ్రో నాకైతే. అంటే ఓకే. ఎగ్జాక్ట్‌గా నేను ఫస్ట్ ఒక 2, 3 డేస్ లైవ్‌లో లేకుండే బ్రో నేను. ఓకే. కానీ లైవ్ గురించి తెలిసి మీతో మాట్లాడిన తర్వాత జాయిన్ అయ్యాను. ఎందుకంటే స్టార్టింగ్ డేస్ నాకు కుదరలేదు లైవ్ జాయిన్ అవ్వడానికి. ఓకే. బట్ నేను సెపరేట్ తర్వాత అర్థమైంది లైవ్‌లో ఒక 10 వరకి ట్రేడింగ్ అయిపోతుందని చెప్పేసి అర్థమైంది నాకు. ఓకే. సో, టైమ్ పెట్టుకొని ఆ 10 వరకి లైవ్ జాయిన్ అయ్యి ఎగ్జాక్ట్‌లీ డైలీ 10 వరకి మోస్ట్‌లీ 10, 15 కల్లా లైవ్ ప్రతిరోజు అయిపోతది కదా బ్రో. అవునవును. సో, ఖచ్చితంగా లైవ్ జాయిన్ అయ్యి వెళ్ళిపోతున్నా బ్రో మోస్ట్‌లీ ఫస్ట్ ట్రేడ్‌కి. అవునవును. ఓకే. అవును బ్రో. యాహ్! ఇంతకుముందు లైక్ మీరు ఓవర్ ట్రేడ్ చేసేవాళ్ళా బ్రో? బిఫోర్ మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వకముందు? చేసిన బ్రో చేసిన. డైలీ 10, 16,000, 18,000 లాస్ కూడా చూసిన బ్రో నేను. హుహు. ఓకే. అంత బిగ్గెస్ట్ లాస్ అసలు జాయిన్ అయిన నుంచి ఏ రోజు రాలేదు. ఒక 60,000, 70,000 క్యాపిటల్ వచ్చిన తర్వాత మనకి 2 ఎస్ఎల్స్ హిట్ అయినప్పుడు 8,000 ఏమో లాస్ వచ్చింది బ్రో. అదే హైయెస్ట్. ఓకే. దాని తర్వాత మళ్ళీ మనం రికవర్ ఏం చేసినాము నెక్స్ట్ డే 12,000 ఏమో ప్రాఫిట్ వచ్చింది. ఆహా! ఓకే. యెస్ బ్రో. ఆ! అంటే మొత్తంలో
ఆ! రెడ్‌లో క్లోజ్ చేసిందయితే మొత్తం ఇప్పుడు నేను 60 డేస్ ట్రేడ్ చేసుంటే ఒక 6 డేస్ చేసుంటా బ్రో రెడ్‌లో ఓకే. క్లోజింగ్ ట్రేడ్. 6 డేస్ మీరు రెడ్‌లో క్లోజ్ చేసిర్రు. అవునవును. ఓకే. ఓకే. నేను మళ్ళీ ఎక్కువ జాక్ పాట్స్ కూడా ఎక్కువ తీసుకోలే బ్రో. ఇట్లా బిగ్గెస్ట్ ఆహా! మీరిచ్చారు కదా! అవునవునవును. అవును. అందులో మీరొక 10 ఇస్తే అందులో 2, 3 అట్లా తీసుకొని ఉంటారు అంతే. ఓకే. ఓకే. యాహ్! బ్రో. అయితే లైక్ ఎట్లా అంటే మీరు ఎట్లా బ్రో లైక్ మనల్ని ఎట్లా కాంటాక్ట్ అయ్యిల్లు మీరేమన్నా? ఇన్‌స్టా ఆర్ యూట్యూబ్? అంటే ఆల్రెడీ మీరు డైలీ అప్పుడు వ్లాగ్స్ చేస్తుండే కదా బ్రో. డైలీ మీ ట్రేడింగ్ చేసి పెడుతుండే యాహ్! కదా బ్రో రోజు ఓకే. వాట్సాప్‌లో. యాహ్! అవి రీల్స్ చూస్తుండే బ్రో ఇన్‌స్టాలో నేను. ఓకే. అప్పటి నుంచే ఫాలో అయితుండే. ఇంకా మీరు గ్రూప్ స్టార్ట్ చేసిన కొన్ని డేస్‌కి జాయిన్ అయినా. ఓకే. 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 సో, ఫైనల్‌గా లైక్ ఎవరైనా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే లైక్ కొంతమంది అనుకుంటారు కదా బ్రో ఫేక్ అంటే ట్రేడింగ్‌లో చాలామంది అవునవును. ఉంటారు కదా! లైక్ ఫేక్ అవునవును. జేసేవాళ్ళు, ఫేక్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ అవును. 1,00,000లలో చూపిస్తా ఉంటారు గదా! అవును. సో, అవును. అంటే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు బ్రో నువ్వు? అంటే కొత్తగా ఎవరైనా నేర్చుకుందాం లేదంటే వద్దాం అనుకుంటే మీకు జెన్యూన్ అనిపించిందా? ఎట్లా అనిపించింది? అంటే 100% జెన్యూన్. 100% 1000% జెన్యూన్ అని చెప్తా బ్రో. ఎందుకంటే నేనసలు ఫస్ట్ 22,000తోని స్టార్ట్ చేసినప్పుడు అసలు 1,00,000 ఇట్లా టచ్ అంటే నాకు నిన్న 1,00,000 కంప్లీట్ టచ్ అయింది బ్రో మొత్తం. నిన్న 1,00,000 ఫిగర్ చూయించింది ఓకే. కేజీనీలో. ఓకే. అయితే ఆ 1,00,000 అసలు నేను చూస్తా అని అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చేయలేదు బ్రో అసలు నేను. ఓకే. సో, నైస్. కేవలం మీ గైడెన్స్ వల్లనే ఇక్కడ వరకొచ్చిన. సో, ఓకే. 100% వాళ్ళు ఒకవేళ 20,000తో స్టార్ట్ చేసినా, 15,000తో స్టార్ట్ చేసినా, 1,00,000తో స్టార్టింగ్ చేసి కొంచెం ఒక 30,000 అట్లా అయిన తర్వాత ఫస్ట్ టార్గెట్‌కి ఒక లాట్ అమ్మడం, సెకండ్ టార్గెట్‌కి ఒక లాట్ అమ్మడం. అట్లా చేసుకుంటూ వస్తే పక్కా చేయొచ్చు బ్రో ఈజీగా ప్రాఫిట్స్. ఓకే. ఓకే. యాహ్! యాహ్! థాంక్ యూ బ్రో. ఆహ్,